ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తెలియజేసుకుంటున్నాం. ఆయన మరి ఈ యొక్క సాయంకాల సమయంలో మీ సన్నిధిలో చేరి మేము నిస్వదించే భాగ్యం మాకు ఇచ్చారాయా, మీకు వందనాలు. నాయన చేరి వచ్చిన ప్రతి బిడ్డని కూడా దీవించి ఆశీర్వదించండి. నాయన వాక్యం అందించబోతున్నటువంటి నీ దైవజనుడు రిచర్డ్ గారిని నాయన మరి నీ యొక్క ఆత్మతో నింపండి. నాయన మాకు అవసరమైనటువంటి మాటలు మాతో పలికించి నాయన మరి ఇక సమయము మరి నీ సన్నిధిలో గడిపేటువంటి ప్రతి క్షణము కూడా మాకు ఎంత ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, దీవెనకరంగా మీరే మార్చి మహిమ పొందండి. యేసునామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. మరి చేరి వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలండి. మరి సమయంలో మన మధ్యలో మరి సుహాసిని దేవి గారు మరి జాయిన్ అయ్యారు. సుహాసిని దేవి గారు వందనాలండి. మరి ఒక పాట పాడాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. మరి అక్క మరి పాట పాడుతుంటగా అందరూ కూడా మరి ప్రభువుని స్తుతించి ఆరాధించాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి టైం మరి ప్రభు మరి ఎన్నో మేళ్ళు మనకు చేశారు. మరి ఆ యొక్క మరి సంవత్సరం అంతా కూడా మనల్ని కాపాడారు. మరి ఒక నూతన సంవత్సరంలో ఆయన మనల్ని ప్రవేశపెట్టి ఆయన మరి మనందరికీ కూడా మరి ఎంతగానో ఆయన సహాయం చేస్తూ ఉన్నారు. అందులోకే దేవునికి మనం ఎంతగానో స్తుతులు చెల్లించవలసిన వారంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ యొక్క ఆయన కృపలను తలంచుతూ, ఆయన మేళ్లను తలుస్తూ మరి మనం ఆయన అధికంగా ఆరాధించవలసిన వారంగా ఉన్నామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సుహాసిని దేవి గారు మరి ఆన్లైన్లో ఉంటే మరి ఆ పాట పాడాలని మనవి చేసుకుంటున్నానండి. ప్రైజ్ లార్డ్ అమ్మా. స్తుతులు తండ్రి వందనములు, వెదలు తీర్చిన దేవా, గతములోని ప్రేమకై హల్లెలూయా. సతతముందెడి కృపలకై హల్లెలూయా. సతతముంది కృపలకై ఇన్ని నాళ్ళు మాకు తోడై, అన్ని వేళల మాకు నీడై. ఇన్ని నాళ్ళు మాకు తోడై, అన్ని వేళల మాకు నీడై. ఎన్నో వేళను సగితివి, ఎన్నో వేళను సగితివి. స్తుతులు తండ్రి వందనములు, వెదలు తీర్చిన దేవా, గతములోని ప్రేమకై హల్లెలూయా. సతతముందెడి కృపలకై వ్యాధి బాధ శోధనంలో ఆదుకొంటివి ఆదరించి. వ్యాధి బాధ శోధనంలో ఆదుకొంటివి ఆదరించి. వేదనలు తొలగించితివి, వేదనలు తొలగించితివి. స్తుతులు తండ్రి వందనములు, వెదలు తీర్చిన దేవా, గతములోని ప్రేమకై హల్లెలూయా. సతతముందెడి కృపలకై హల్లెలూయా. సతతముందెడి కృపలకై. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతులు చెల్లించేదను సతతము మరి నీవు చేసిన మరి ప్రతి ఒక్క మరి మేలుకు మరి కృపలకు మరి నిన్ను స్తుతిస్తాను అని మరి ఆ చక్కని అర్థాన్నిచ్చేటువంటి పాట పాడినటువంటి సుహాసిని దేవి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నామండి.
మరి మరి ఒక పాట మనం పాడుకుందాం. మరి ఆయన కృపలను మనం తలుస్తూ. ప్రైజ్ లార్డ్. అమ్మా ప్రైజ్ పాడిన పాడండి పాడిన అమ్మా, పాడండి అమ్మా. వచ్చాను అనుకోకండి మధ్య అమ్మా మధ్యలోకి. అమ్మా సరే అయితే థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. అమ్మా పాడండి, ప్రైజ్ అమ్మా. మీరు కలపండి పర్వాలేదు. అంటే అమ్మా ఎవరైనా ఓకే. అలాగే. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు, కృపలను తలంచుచు. ఒక్కసారి మాస్టారండి మీరు కంటిన్యూ చేసేయండి, ఏమనుకోక. లైన్ లోకి వచ్చాను మాస్టర్ అండి, సారీ. కన్నీటిలో ఎలలో నే కృంగిన వేళలలో, కన్నీటిలో ఎలలో నే కృంగిన వేళలలో, నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం, యేసు నింపెను నా హృదయం. నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం, యేసు నింపెను నా హృదయం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. కన్నీటిలో ఎలలో నే కృంగిన వేళలలో, కన్నీటిలో ఎలలో నే కృంగిన వేళలలో, నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం, యేసు నింపెను నా హృదయం. నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం, యేసు నింపెను నా హృదయం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను, నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను, ముట్టునని సెల విచ్చిన దేవుడు కాచెను గత కాలం, నన్ను కాచెను గత కాలం. ముట్టునని సెల విచ్చిన దేవుడు కాచెను గత కాలం, నన్ను కాచెను గత కాలం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. నా
నాకెంతో ఆనందమే, హల్లెలూయా ఆమేన్. నాకెంతో ఆనందమే, సియోన్ నివాసం నాకెంతో ఆనందం, ఆనందమానందమే ఆమెన్, ఆనందమానందమే. సియోన్ నివాసం నాకెంతో ఆనందం, ఆనందమానందమే ఆమెన్, ఆనందమానందమే. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. హల్లెలూయా. మరి ఆయన కృపలను తలస్తూ ఆయుష్కాలం అంతా కూడా మరి ఆయన్ని స్తుతించే వారంగా మనం ఉండాలి అనేటువంటిది మరి ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. మనం మరి ఆయన కృపలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం ఆయన స్తుతించకుండా ఉండలేం. మరి ఎందుకంటే ఆయన అంత మరి గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగించారు. మరి అనేకమైన కృపలు మరి మనల్ని వెంటాడి మరి ఆ యొక్క కృపతో కాపాడి ఆయన మనల్ని నడిపించినటువంటి దేవుడు ఆయన. మరి మనం ఎంతగానో మరి ఆయనకు మరి ఈ యొక్క స్తుతులు చెల్లించవలసిన వారంగా ఉన్నామండి. అందుచేతే మరి ఆ యొక్క దినమెల్లా కూడా నేను పాడిన, నిన్ను కీర్తించిన నీ రుణాన్ని నేను తీర్చగలనా అని మరి భక్తుడు పాడుతూ ఉన్నాడు. మరి అందుచేతే మనం దినమంతా కనీసం మనం ఆ యొక్క స్తుతించలేకపోతున్నాం, కానీ కొద్దిసేపు అయినా మరి కనీసం మనకు సమయం ఉన్నప్పుడైనా ప్రభువుని స్తుతించేవారిగా, ఆరాధించేవారిగా, ఆయన గణపరిచేవారిగా మనం ఉండాలి. తద్వారా మరి ఆ యొక్క మన జీవితంలో ఎంతో మరి మేళ్ళు మనం పొందుకునే వారంగా మనం ఉంటాము. మరి ఎంతో ఆశీర్వాదము మరి ఆ సమయము మరి ఆ యొక్క మరి స్తుతించేటువంటి సమయము మరి మనకి ఎంతో ఆశీర్వాదంగా ఉంటుంది అనేటువంటిది మనం చూస్తున్నాం. అందుకనే బెర్క్మన్ గారు పాట రాశారు. మరి ఆ పాట ఎలా ఉంటుందంటే, మరి స్తుతిస్తే సాయితాను పారిపోతాడు అని పాట పాడారు. మరి మనం ఆ యొక్క పాట రచించారు, చాలా చక్కని పాట. మరి ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు మనం అందరం కలిసి పాడుకుందాం. మరి ఆ యొక్క మనం స్తుతించినప్పుడు ఏం జరుగుతుందంటే సైతాను పారిపోయేటువంటి విధంగా మరి మన స్తుతి ఉంటుంది అనేటువంటిది మనం చూస్తున్నాం. మరి సైతాను మరి స్తుతి అంటే మరి సైతానికి ఇష్టం ఉండదు. మరి ఏం చేస్తుందంటే మరి స్తుతించినప్పుడు మరి అది భయంతో వణికి పారిపోయేదిగా ఉంటుంది. మరి అంటే సైతాను ద్వారా కలిగించేటువంటి మరి అనేక రకాలైనటువంటి మరి ఆ యొక్క రోగాలు కానివ్వండి, మరి ఆ యొక్క సైతాను సంబంధమైనవన్నీ కూడా మరి ఆ యొక్క ఇరుకులు, ఇబ్బందులు మరి ఇవన్నీ కూడా మరి మనం స్తుతించినప్పుడు పారిపోతాయి అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ విధంగా దావీదు మహారాజు మరి అంతగా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో మరి ఒక దేశానికి మహారాజుగా, ఒక సామాన్యమైనటువంటి గొర్రెల కాపరిగా ఉండేటువంటి అతను, మరి అతని ఇంటిలో అతనికి ఎటువంటి విలువ లేనటువంటి అతను మరి ఎలాగా మరి రాజుగా మరి వెళ్ళాడు, ఎలాగా మరి రాజుగా పట్టాభిషేకం జరిగింది, దేవుని యొక్క మరి అతను ఆ యొక్క యోగ్యత, దేవుని చేత ఎన్నుకొనబడే యోగ్యత ఎలా పొందుకున్నాడు, మరి అతను మరి ఆ విధంగా గొప్ప గొప్ప కార్యాలు, బలమైన కార్యాలు ఎలా చేయగలిగాడు అనేటువంటిది మనం చూస్తే దీని అంతటికీ కారణం ఆయన కీర్తనాకారుడు అని మనం పిలుస్తాం. ఆయన కీర్తనాకారుడు అంటే దాని అర్థం ఏంటంటే మరి దావీదు కీర్తనలు మనం చదువుతున్నాం కదా, ఆ కీర్తనలన్నీ కూడా ఆయన రాసుకున్నటువంటివి. మరి ఆయన అందులో ఇంచుమించు చాలా కీర్తనలు మరి ఆయన తన స్వహస్తాలతో ఆయన రాశారు, ఆయన రచించి మరి ఆ యొక్క కీర్తనలు మరి ప్రభువుకి ఎల్లప్పుడూ కూడా ఆయన పాడుతూ ఉండేటువంటి వారు.
మరి ఆ విధంగా ఆయన బలాన్ని పొందుకుంటూ మరి అనేకమైనటువంటి మాటలు మరి ఆ యొక్క కీర్తనల్లో మరి ఆయన చెప్తూ ఉంటాడు. ఆయన గొప్పతనం గురించి, ఆయన ఔన్నత్యాన్ని గురించి, ఆయన యొక్క మరి ఆయన చేసేటువంటి మరి భీకరమైనటువంటి కార్యాల గురించి, మరి వాటన్నిటి గురించి వర్ణిస్తూ మరి ఆయన ఎంతగానో స్తుతించి ఆరాధించి గణపరిచేవాడిగా మరి ఉంటూ, మరి ఆరాధికుడుగా మరి ఉంటూ, మరి ఒక దేశానికి గొప్ప నేతగా ఆయన మరి దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. అదేవిధంగా మనం కూడా మరి స్తుతించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనదండి. మరి దేవుణ్ణి స్తుతించేటప్పుడు, దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మరి ఎవరు కూడా మనం పక్క వాళ్ళని చూడకూడదు. మరి వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని మనం ఏ విషయం కూడా మనం ఆలోచించకూడదు. కానీ మరి ప్రతి విషయంలో మరి దేవుని కొరకు మనం స్తుతిస్తూ ఉన్నాం. దేవుడే మరి మనకు ప్రతిఫలం ఇచ్చేవాడు. ఆయన గొప్పతనాన్ని నేను కీర్తిస్తూ ఉన్నాను అని దావీదు వలె మనం స్తుతించినప్పుడు దేవుడు తప్పకుండా మన జీవితాల్లో దావీదును ఆశీర్వదించినటువంటి దేవుడు, ఉన్నతమైనటువంటి స్థితిలో దావీదును నిలవబెట్టినటువంటి దేవుడు మనల్ని కూడా మరి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో మరి నిలవబెట్టేవారుగా ఆయన ఉంటారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ విధంగా స్తుతించడం అనేటువంటిది మరి ఆ యొక్క మరి దేవుణ్ణి ఎంతగానో మరి సంతోషపెట్టేదిగా, మరి ఆయన మన ఎడల ఎంతగానో మరి ఆయన తన యొక్క మరి ఆయన యొక్క ప్రేమను, ఆయన చిత్తాన్ని మనం కనపరిచేవాడుగా ఆయన ఉంటారు. మరి ఈ విధంగా మనం స్తుతిస్తూ ఆరాధిస్తూ మనం గణపరిచేవారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి మన మధ్యలో అనంతపురం జిల్లా నుంచి మరి ఆ యొక్క మరి సహోదరులు మరి సుధాకర్ గారు జాయిన్ అయ్యారు. సుధాకర్ గారు వందనాలండి. మరి ఒక పాట పాడాలని మనవి చేసుకుంటున్నాను. మరి దేవుణ్ణి ఆరాధిస్తూ గణపరిచేటువంటి ఒక పాటను పాడాలని మరి సుధాకర్ బ్రదర్ని కోరుతూ ఉన్నాం. మరి సుధాకర్ అన్న చక్కని పాట పాడతారు. ఎందుకంటే మనం జిహ్వా ఫలాలు మరి మనం స్తుతించి ప్రార్థించి ఆయన ఘనపరిచే వారంగా మనం ఉండాలని మరి మనం విన్నాం. మరి ఆయన స్తుతించడంలో మరి ఎంతో గొప్ప విశిష్టత మనం కలిగి ఉందామని మరి ఎంతగానో మరి చక్కని మాటలు మనం విన్నాం. మరి ఇప్పుడు మన మధ్యలో ఉన్న సుధాకర్ అన్న ఒక పాట పాడాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాస్టర్ గారికి వందనాలు. పాస్టర్ గారు వందనాలు. పాస్టర్ గారు వందనాలు. నేను ప్రస్తుతము కర్ణాటక రాష్ట్రంలో సేవ చేస్తున్నాను. సొంత ఊరైతే అనంతపురం, కడప జిల్లా. అవునా? అనంతపురం నుంచి ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. మీట్లో చేరిన దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. పాట పాడుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే.
నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలో నీ ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా, నీ తోటలో నీ ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా, జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే, నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సాలపై ఉంచావా, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా, జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే, నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా, నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవాది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించెదా, త్రియేక దేవాది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించెదా, జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే, జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే, నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. థాంక్యూ. హల్లెలూయా, హల్లెలూయా. మంచి చక్కని పాట పాడినటువంటి సుధాకర్ గారికి ప్రత్యేకమైన వందనాలండి. మరి ఆ యొక్క మరి కర్ణాటక ప్రాంతంలో మరి పరిచర్య చేస్తున్నారని చెప్పారు, చాలా సంతోషం. మరి అనంతపురం నుంచి వెళ్ళిపోయి మరి కర్ణాటకలో బెంగళూరులో మరి ఆ యొక్క పరిచర్యలు మరి బాగా మరి ఎంతో మరి ముందుకు సాగిపోతూ ఉన్నారు. మరి అందులోకి దేవునికి స్తోత్రం. అన్న మరి ఈ పాట మరి కన్నడలో కూడా ఉంది, మరి పాడుతున్నారని నేను అనుకుంటున్నాను. కన్నడలో కూడా చాలా లిరిక్స్ అవి మనకు అవైలబుల్గా ఉన్నాయన్న. మరి మరి మీరు ఆ ప్రాంతంలో మరి సేవ చేస్తున్నారు కాబట్టి చిన్న సలహా, మరి మీరు ఆ యొక్క మరి కన్నడలో కూడా ఈ పాట మీరు పాడవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దైవజనులు మన మధ్యలోనికి వచ్చేసారు. మరి సమయం ఇంకా వృధా చేయకుండా మరి మనం వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. ప్రైజ్ లార్డ్ బ్రదర్ రిచర్డ్ ఆండర్సన్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ జాయినింగ్ దిస్ మార్నింగ్ in our prayer meeting. We are very much blessed to have you in this time. మరి మన మధ్యలో ఉన్న we will pray and we will give the time to pray for the word, and we will give the time to hear the word of God, sir. Yes sir. మరి మన మధ్యలో ఉన్న మరి తమిళనాడు ప్రాంతంలో పరిచర్య చేస్తున్నటువంటి మోషే బ్రదర్ గారిని మరి ప్రార్థన చేయాలని కోరుకుంటున్నామండి.
మోషే అన్న మరి ఆ వాక్యం కొరకు, మరి వాక్యం మనందరికీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండడం కొరకు మరి మోజెస్ అన్న ప్రార్థన చేయాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధుడా మా పరలోకమందున్న మా తండ్రి, నీ శ్రేష్టమైన ఉంచి ఘనమైన నామాన్ని బట్టి వందనములు, స్తోత్రాలు నా ప్రభా. ఈ దినాన్ని మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు నా తండ్రి. నైనా నీ ప్రియమైన వంటి నీ దైవజనుడు చెప్తున్న వంటి ప్రతి మాటలు నా ప్రభా మా యొక్క హృదయంలో భద్రపరచబడినట్లుగా నా తండ్రి నైనా వినిన వంటి వాక్యము ప్రతి బిడ్డల్లో నాటపడినట్లుగా అతి కృపను దయచేయండి. అవున పరిశుద్ధాత్మకు కూడా నా ప్రభు సహాయాన్ని నువ్వు దయచేయమని ప్రార్థిస్తున్నాను. బహునమ్మకమైన వంటి మా ప్రభు ఈ యొక్క గూగుల్ మీట్ లో ఉన్న వంటి ప్రతి బిడ్డలను కూడా నువ్వు దర్శించండి. వారితో నువ్వు మాట్లాడండి, మాతో నువ్వు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నమ్మకమైన వంటి మా తండ్రి, మా యొక్క జీవితాన్ని చేసుకొని నమ్మకముగా నా ప్రభా నీ సేవ, నీ పరిచర్య చేయుటకు మాకు కృపను, నీ శక్తిని, నీ బలాన్ని, అవున ప్రభా అటు సహాయాన్ని నువ్వు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను గొప్ప తండ్రి. ఆమేన్. 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 మరి ఆ యొక్క ప్రార్థన చేసి వాక్య భాగంలోనికి వెళ్ళడానికి సహకరించినటువంటి మోషే అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మరి వందనాలన్న. మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మనం ఉన్నాం. మరి ఆ యొక్క అన్నగా మరి శ్రీచడు గారు మనకి వాక్యం అందిస్తారు కనుక అందరూ కూడా శ్రద్ధగా వినాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్ రిచర్డ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ for taking your valuable time and coming among us to share the word of God, and please take this time and share the God's word, sir. Thank you so much. Praise the Lord. Hallelujah. Please on your mic, sir. Unmute your mic. Yes, sir. Yes, sir. Praise the Lord. Thank you. Sorry, I didn't see it. I was muted. Amen. Amen. Thank you, sir. But hey, my words don't mean anything. It's the word of the Lord, right? మరి ఈ సమయంలో మరి దేవుని మాటలు మనం విందామండి. మరి నేను అయ్యగారు మాట్లాడేటువంటి మాటలు కాదు కానీ ఇవి దేవుని మాటలని మీరు మరి శ్రద్ధగా వినాలని మనవి చేసుకుంటూ ఉన్నాం. ఆమేన్. Amen. If someone could read Matthew 22:37 through 40. మరి మత్తయి సువార్త మరి 22వ అధ్యాయము మరి 37 నుంచి 40 వచనాలు మరి మీరు ఎవరైనా చదవాలని మరి కోరుకుంటున్నామండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Hallelujah. Amen. This scripture speaks of when a lawyer was questioning Jesus, asked him which the great commandments was, and he said that there was two great commandments. మరి ఈ యొక్క మాటలు మనం చదువుకునేటువంటి మాటలు మరి న్యాయస్థానంలో పనిచేస్తున్నటువంటి ఒక లాయర్ గారు మరి ఒక న్యాయవాది మరి యేసుక్రీస్తు దగ్గరికి రహస్యంగా రాత్రి వేళలో వచ్చి ఆయన అడుగుతూ మరి బైబిల్ గ్రంథం మొత్తంలో ఒక శ్రేష్టమైనటువంటి ఆజ్ఞలు నాకు తెలియజేయండి, ఒక ఆజ్ఞ తెలియజేయండి అన్నప్పుడు మరి క్రీస్తు ప్రభు వారు ఈ 2 ఆజ్ఞలు ఆ వ్యక్తితో చెప్పినట్లుగా మనం చూస్తున్నామండి. And Jesus said to him that there were two great commandments. అయితే ఒకటి ఆయన అడిగాడు కానీ మరి యేసయ్య మరి ఆ ఒకటి కాదు 2 మరి చాలా గొప్ప ఆజ్ఞలు ఉన్నాయి అని 2 ఆజ్ఞలు మరి ఆ వ్యక్తితో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. The first was to love God with all your heart, all your mind, and all your soul. మరి మొట్టమొదటి ఆజ్ఞ మరి ఏంటంటే మరి నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలనేటువంటిది మొదటి ఆజ్ఞ. And the second was to love your neighbor as yourself. మరి రెండవ ఆజ్ఞని మనం చూసినట్లయితే మరి ఏ ప్రేమతో అయితే దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామో అదే ప్రేమతో మరి నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. మరి అలాగే నిన్ను నువ్వు ప్రేమించుకున్న రీతిగా మరి నీ పొరుగువాన్ని కూడా నువ్వు ప్రేమించాలి అనేటువంటి విషయాన్ని మరి ఆయనతో చెప్పినట్లుగా మనం చూస్తున్నామండి. And on these two commandments hang all the law of the prophets
మరి ఈ రెండు మరి ఆజ్ఞల్లో మరి ఆ యొక్క ప్రవచనాలు, మరి అలాగే దేవుని వాక్యము, మరి అలాగే ఆ యొక్క మరి యేసుక్రీస్తు యొక్క బోధ, ఇవన్నీ కూడా ఈ రెండు ఆజ్ఞల్లోనే ఉన్నాయి అనేటువంటిది మనకు అర్థమవుతా ఉందండి. So to discern the word of God, we need to remember these two commandments in our heart. మరి ఎప్పుడైనా కానీ మనం దేవుని గురించి మనం అధికంగా తెలుసుకోవాలి అన్నప్పుడు, మనం వాక్యం చదువుతున్నప్పుడు కానీ, మరి క్రైస్తవ జీవితంలో కానీ, మరి మనం నడిచేటువంటి మరి విశ్వాస పయనంలో కానీ, మనం ఈ రెండు ఆజ్ఞలు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. వీటిని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. So if we could read Matthew 6:1-4. మరి ఈ విషయము మరి మనం తర్వాత బాగా అర్థం చేసుకోవడానికి మత్తయి సువార్త 6వ అధ్యాయము 1-4 వచనాల్లో ఉన్నటువంటి మాటలు మరి మనం చూస్తున్నామండి. అక్కడ లోకానుసారమైనటువంటి మనుషులు ఉండకండి అని అక్కడ మనకు కొన్ని రకాలుగా మీరు ఉండకూడదు అనే విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తా ఉన్నారండి. Amen. These words speak of the alms that we give to God and to man, that we should do them in secret. మరి ఇక్కడ ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి మరి ఒక మాట చెప్తా ఉన్నారు. మరి లోకస్తులు, మరి లోకంలో ఉన్నటువంటి వారి పేరు సంపాదించుకోవాలని, మరి 10 మందిలో గౌరవం సంపాదించుకోవాలని, వారు ఏదైనా ఎవరికైనా ఇచ్చేటప్పుడు, మరి దానముగా ఇచ్చేటప్పుడు 10 మందికి చెప్పుకుంటా మరి వారు ఇస్తారు. మరి ఆ విధంగా ఇవ్వకూడదు. మరి రహస్యంగా మీరు ఇవ్వాలి అనేటువంటిది మరి ఆ యొక్క యేసయ్య అక్కడ బోధించినట్లుగా మనం చూస్తున్నామండి. Not before men so that we can be praised, but in secret so God can be praised. మరి ఎందుచేత మరి ఆ యొక్క మరి లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు మరి ప్రజలకు తెలిసే విధంగా వారు ఆ యొక్క దాన ధర్మాలు చేస్తారు మరి అనేటువంటిది మనం ఆలోచించినట్లయితే, వారు ఎందుకు చేస్తారంటే, వారు దేవుని దగ్గర నుంచి వారికి ఏం అవసరం లేదు, కానీ వారు లోకంలో మరి మనుషుల దగ్గర నుంచే వారు మన్నన పొందుకోవాలని ఆశపడుతున్నారు. కాబట్టి వారు ఆ విధంగా లోకం వారికి తెలుసుకునేటువంటి వారుగా, లోకానికి తెలిసే విధంగా వారు దాన ధర్మాలు చేస్తారు. అయితే మనం ఆ విధంగా చేయకూడదు. దేవుని దగ్గర నుంచి మనం ప్రతిఫలం పొందాలనుకున్నటువంటి వారము రహస్యంగా మనం ఆ యొక్క దాన ధర్మాలు కానీ, ఇతరులకు సహాయం చేసే విషయం కానీ మనం రహస్యంగా చేసినప్పుడు మరి దేవుడు మరి ఎంతగానో సంతోషించి మరి ఆయన మన ఎడల చాలా సంతోషపడేవాడుగా ఉంటాడు అనేటువంటిది వాక్యంలో మనకు అర్థమవుతా ఉందండి. దేవునికి స్తోత్రం. Now we could read chapters 5-15. మరి ఆ యొక్క మరి విషయాలన్నీ కూడా మరి మనం ఇక్కడ చదువుకున్నప్పుడు మరి ఆ యొక్క అధ్యాయం నుంచి 15వ అధ్యాయం వరకు కూడా మరి దేవుడు అనేకమైనటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలు మత్తయి సువార్తలో మరి ఆయన చాలా ఖచ్చితమైనటువంటి బోధ, ఆయన ఏం చెప్పాలనుకున్నారు, ఆయన మార్గం ఏమిటి అనేటువంటిది అక్కడ చాలా విషయాలు మనకు బోధించినట్లుగా మనం చూస్తున్నామండి. Amen. Amen. This speaks on our praying. When we pray, we should pray before God and Him alone. When we're praying for ourselves for strength to go out and do His word. మరి ఆ తర్వాత చాలా ప్రత్యేకంగా మరి ఆయన మరొక విషయాన్ని అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తున్నామండి. అదేంటంటే, మరి ప్రార్థన చేసే విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది ఆయన మనకు చెప్పారు. మరి ప్రార్థన చేసినప్పుడు కూడా మరి దేవునికి రహస్యంగా మనం చేయాలి, కానీ 10 మందికి కనపడే విధంగా మనం చేయకూడదు. ఆ విధంగా చేసినప్పుడు మరి వారు ఆ యొక్క ఇతరుల మన్ననలు పొందుకునేటువంటి వారే అలా 10 మందికి కనపడే విధంగా చేస్తారు అనేటువంటిది అక్కడ క్రీస్తు మరి ఖచ్చితంగా చెప్పినట్లుగా మనం చూస్తున్నామండి. Because if we pray before men to get praise of men, then that is going to be our reward. Men's praise, not God's blessings. మరి ఆ యొక్క ఇతరులు చూసే విధంగా మనుషులకు ఎదురుగా
మరి ఏదో వేషధారణ విధంగా ప్రార్థన చేసేటువంటి వారు మరి మనుషుల ద్వారా ఏదన్నా మరి ఆ యొక్క వారు మన్నలను పొందుకోవాలని వారు అలా చేస్తారు, కానీ దేవుని దగ్గర నుంచి వారికి ఎటువంటి మన్నలను రావు. అయితే దేవుని దగ్గర నుంచి మన్నలను కావాలని కోరుకునేటువంటి వారు ఎప్పుడు కూడా మరి వారు ఆ యొక్క మరి రహస్యంగా వారు ప్రార్థన చేసేవారుగా ఉండాలి అనేటువంటిది దేవుడు తెలియజేస్తూ ఉన్నారండి. And that we shouldn't pray before men with long prayers that are repetitious. మరి చాలా మందిని మనం గమనిస్తూ ఉంటే మరి చాలా మంది చాలా పెద్ద పెద్ద ప్రార్థనలు వారు చేస్తూ ఉంటారు. మరి ఆ యొక్క వారికి కావాల్సింది ఏంటంటే మరి ఆ యొక్క వారికి పలుకుబడి పెరగాలి, వారికి అందరూ కూడా వారిని గుర్తించాలి, వీరు పెద్ద ప్రార్థనా పరులు అనుకోవాలి అనేటువంటి విధంగా వారు మరి భావించి 10 మందిలో ఆ విధంగా నటిస్తూ ఉంటారు అనేటువంటిది. ఆ విధంగా మీరు నటించకండి అనేటువంటిది ఆ యొక్క దేవుడు యేసయ్య తన యొక్క శిష్యులకు తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. So our Father knows what we have need of, so we have no need to pray long, continuous prayers that repeat themselves just to be praised of men. మరి ఆ యొక్క మరి ప్రజలను మరి ఆ యొక్క మరి మరి వారిని మరి ప్రజల ఎదుట మరి పేరు సంపాదించాలి, ప్రజల ఎదుట మంచివారు అనిపించుకోవాలి, ప్రజలను మరి ఆ యొక్క మంచి చేసుకోవాలనే ఆలోచనతో ప్రార్థన చేసేటువంటి విధంగా మన ప్రార్థనలు ఉండకుండా మరి పరలోకమందు ఉన్నటువంటి దేవుడు మన ప్రార్థన ద్వారా ఆయన మరి ప్రసన్నం అవ్వాలని ఆయన ఎంతగానో మరి మన ప్రార్థనలు పొడుగ్గా పెద్దగా లేకుండా మరి ఎందుకంటే మనకు అవసరమైనవన్నీ కూడా ఆయనకు తెలుసు కాబట్టి మనం ప్రతిసారి ప్రార్థన చేసేటప్పుడు స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఆయన నామాన్ని హెచ్చించేవారుగా ఆయనకు మరి ఆయన కృతజ్ఞతలు చెల్లించేవారుగా మరి ఆయన మన ఎంతో హృదయాన్ని మరి ఆ యొక్క మరి హృదయం పూర్వకంగా మనం ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలని మరి ఆ యొక్క నలిగిన హృదయంతో మనం ప్రార్థించినప్పుడు ఆయన తప్పక వింటారనేటువంటిది మనం చూస్తున్నామండి. Amen. Amen. We see in verses 9 through 13, this is what we call the Lord's Prayer. మరి ఇక్కడ మనం చూస్తున్నాం కదా మరి 9వ వచనం నుంచి 15వ వచనం వరకు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 9 నుంచి 10 వరకు మనం చూస్తూ ఉంటే మరి పరలోక ప్రార్థన అని మనం చెప్తాము. మరి ఆ యొక్క అది ఎలాగా మరి ప్రార్థన చేయాలి, తండ్రికి ఇష్టమైనటువంటి ప్రార్థన ఎలా చేయాలి అనేటువంటిది అక్కడ ప్రభు మనకి బోధించినట్లుగా తన శిష్యులకు బోధించినట్లుగా మనం చూస్తున్నాం. But this is a model prayer that Jesus gave to us to teach us how to pray. మరి ఈ యొక్క మరి ఎలాగా మనం ప్రార్థన చేయాలి అనేటువంటి దానికి మరి ఒక మాదిరిగా ఈ యొక్క ప్రార్థన మీరు మరి ఉంచుకోండి. మరి ఈ విషయాలన్నీ కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, ఈ మాదిరిలో మీరు ప్రార్థన చేయండి అని శిష్యులకు బోధించినట్లుగా మనం చూస్తున్నామండి. It teaches us that we should acknowledge God for who He is first when we pray. మరి మనము ఆ యొక్క దేవుణ్ణి ప్రార్థన చేసేటప్పుడు ఆయన గొప్పతనాన్ని, ఆయన యొక్క మహిమను, ఆయన ఎంత ఔన్నత్యాన్ని మనము ఆ యొక్క జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆయన్ని ముందుగా మరి ఆయన్ని స్తుతించేవారుగా, ఆయన్ని హెచ్చించేవారుగా, ఆయన ఘనపరిచేవారుగా మనం ఉండాలి అనేటువంటిది ప్రార్థన ప్రారంభంలో ఆయన మనకు తెలియజేశారండి. And that we should pray for His will in our life and in our communities and on this earth. మరి అయితే మన ప్రార్థనలో మరి మన జీవితాల్లో మన కుటుంబ జీవితాల్లో, మన యొక్క గ్రామాల్లో, మరి మన యొక్క చుట్టుపక్కల ప్రాంతాలన్నిటిలో కూడా, మన రాష్ట్రంలో, మన దేశంలో, మన ప్రపంచంలో, ఈ భూమండలం అంతటి మీద ఆయన చిత్తమే నెరవేరాలి కానీ మన చిత్తము కాదు అనేటువంటిది మనం ప్రార్థన చేయాలి అని జ్ఞాపకం చేస్తున్నారండి. And that we should thank Him for His provisions for us, for our food, our water, our clothes, our houses. మరి మనము ఎప్పుడు ప్రార్థన చేసినా కూడా మరి మనము ఆహారము, మరి వస్త్రాలు, మరి మన అవసరతలు, వీటన్నిటి గురించి మనం ప్రార్థన చేసేవారుగా ఉంటాం. కానీ మన అవసరాల గురించే మనం ఎక్కువగా ప్రార్థన చేస్తాం. కానీ
మరి ఆయన మరి ఎలాగ ఇష్టపడతారు, మరి ఎలా ప్రార్థన చేయాలి అనేటువంటిది మనం తెలియకుండా మనం మన అవసరాల గురించి ఎక్కువ ప్రార్థన చేసేవారుగా ఉంటాం. And that we should forgive others their sins against us, so that He will forgive us our sins against Him. మరి ఎప్పుడైతే మరి ప్రార్థనలో కూడా మరి ఆయన చెప్తూ మనం ఒక విషయంగా మనం ప్రార్థన చేయాలి. మరి ఇతరుల పాపాలని మనం ఎలాగైతే క్షమిస్తామో, మనకు విరోధంగా మన తప్పేమీ లేకపోయినా మనకు విరోధంగా మన ఎదుట పాపం చేసినటువంటి వారిని మనం క్షమిస్తామో, అదేవిధంగా నీ ఎదుట పాపం చేసిన మమ్మల్ని కూడా క్షమించయ్యా అని మనం ప్రార్థించాలనే విషయం కూడా ఆయన మనకు నేర్పించారండి. This part is so important that in verses 14 and 15 he amplifies how important it is for us to forgive each other our sins against one another. మరి ఇక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 వచనంలో చాలా ముఖ్యమైన విషయం మనకు రాయబడిందండి. ఆ యొక్క మీరు మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మరి మీ అపరాధములను క్షమించును, మీరు మనుషుల అపరాధములను క్షమించపోయిన యెడల మీ తండ్రి మీ అపరాధములను క్షమించడు అని మనం చూస్తున్నామండి. And that we should ask Him for His grace and His mercy in our lives and acknowledge Him that it is His kingdom and His presence and His power in which we live by. మరి ఎప్పుడు కూడా మరి ఆ తర్వాత మరి ఎప్పుడు కూడా మన యొక్క మరి మనము ఆ యొక్క మరి ప్రార్థన ద్వారా మరి దేవుణ్ణి ఎప్పుడు కూడా మహింపరిచే వారిగా, మరి ఆయన రాజ్యాన్ని మరి ఆయన గొప్ప చేసేవారుగా, ఆయన యొక్క మరి నామాన్ని మరి ఆ యొక్క గొప్ప చేసేవారుగా మనం ఉండాలి అనేటువంటిది ప్రభు కోరుకుంటూ ఉన్నారండి. Amen. Amen. If we could read 16 through 18. మరి ఆ తర్వాత 16-18 వచనాలు మరి మనం చూసుకున్నట్లయితే అక్కడ ఉపవాసము చేసేటప్పుడు మనం ఎలా చేయాలి అనేటువంటిది మరి మనకు నేర్పిస్తా ఉన్నారండి. Fasting is the thing between us and God so that we can draw closer to Him. మరి ఈ యొక్క ఉపవాసము చేయడం అనేటువంటిది మరి మనకు దేవునికి మధ్యలో మరి ఆ యొక్క జరిగేటువంటి విషయం అండి. దేవునికి ఇంకా సమీపంగా వెళ్ళడానికి మనం ఆ యొక్క ఉపవాసం అనేటువంటి కార్యం ద్వారా మరి దేవునికి మరి సమీపంగా మనం చేరుకోగలుగుతాం. And again, we should not try to be recognized of men when we do such things for God. మరి చాలా మంది లోకానుసారమైన మనుషులు వారు ఎలా చేస్తారంటే మరి ఉపవాసం చేసేటప్పుడు ఇతరులకు కనబడాలని మరి వారు ఆ యొక్క మరి ఎంతో మొహం వికారంగా మరి ఆ యొక్క మరి వారు అవన్నీ కూడా మరి ఎంతో బాధతో వాళ్ళు ఉన్నట్టుగా, ఎంతో శ్రమ పడిపోతున్నట్లుగా వారు ప్రజల ఎదుట వారు నటిస్తారు. ఆ విధంగా ఉండడానికి ఇష్టపడతారు. వారి ద్వారా మంచి పేరు సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో మనం అలా ఉండకూడదు. మరి ఉపవాసం చేసేటప్పుడు దేవునికి నీకు తప్ప ఇంకెవరికి తెలియకూడదు అనేటువంటిది అక్కడ మనకు తెలియజేస్తా ఉన్నారండి. If we could read 19 through 21. మరి ఆ తర్వాత 19-21 వచనం వరకు మనం చదువుకుందామండి. మరి భూమి మీద మనం ధనం సంపాదించుకునే విషయం గురించి అక్కడ మనకు తెలియజేస్తా ఉన్నారు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలెరు. ఆమేన్. Amen. Amen. This speaks of our treasures when we're what you put your heart to, what is most important to you in our lives. మరి ఇక్కడ ధనాన్ని గురించి మనం దేని మీద మనం ఆ యొక్క మనసు పెడుతున్నాం, దేని మీద మనం ఆలోచన పెడుతున్నాం అనేటువంటిది మరి ఆయన తెలుసుకోవడానికి మీ ధనం మీద మీరు మనసు పెట్టుకోకండి. మీ ధనాన్ని మరి మీరు ఆ యొక్క దాని గురించి మీరు ఆలోచించి
మరి దాని గురించే మీ జీవితం అన్నట్టుగా మీరు జీవించకండి. మరి మీ యొక్క మరి ధనము పరలోకమందు మీరు ధనం సంపాదించుకునే విషయం గురించి మీరు ఎక్కువ ఆలోచించండి, పరలోకంలో మీ ధనాన్ని కూర్చుకోండి అని ఆయన చెప్తున్నట్లుగా మనం చూస్తున్నామండి. Because wherever our heart's at, that's where we're going to be in our minds and in our thoughts. మరి ఎందుచేత ఆయన ఈ విషయం చెప్తున్నారంటే, మన హృదయం ఒకవేళ ధనం మీదే పెట్టామనుకోండి, మరి ఆ యొక్క మన హృదయం ఎక్కడ ఉందో మరి మన మనస్సు కూడా అక్కడే ఉంటుంది. కాబట్టి మనం ఆ యొక్క ఎప్పుడు కూడా దాని విషయమే ఆలోచిస్తూ ఉంటాం, వేరే విషయాల గురించి మనం ఆలోచించం. కాబట్టి మనం ఆ విధంగా మన మనస్సు మన హృదయము ధనం మీద పెట్టుకోవద్దు అనే విషయాన్ని ఆయన చాలా ఖచ్చితంగా మనకు తెలియజేస్తారండి. Amen. ఆమేన్. We should store our treasures up in heaven. We should put our heart towards the things of God, not of this earth. మరి మన యొక్క ఆ యొక్క మన హృదయము మన మనస్సు ఎప్పుడు కూడా పరలోకం మీద మనం ఉండాలని, పరలోకంలో ఉన్నటువంటి ఆ దేవుని మీద ఉండాలని, పరలోకంలో మన ధనాన్ని మనం కూర్చుకునే వారుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడండి. మరి ఆ విధంగా మనము మన దృష్టి ధనం మీద, లోక సంబంధమైనటువంటి ఆ యొక్క వాటి మీద మనం ఉంచకుండా మరి ఆ యొక్క పరలోకం మీద, మరి పరలోకంలో ఉన్న దేవుని మీద మనం ఉంచాలి అనేటువంటిది ప్రభు మనకి తెలియజేస్తున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. Amen. ఆమేన్. If we want to serve God, we want to love Him, then we need to love one another with what we obtain, with what God gives us here on this earth, is to bless our neighbors with, so that God can be exalted. మరి మొట్టమొదట్లో మనం ఆ యొక్క విన్నటువంటి విధంగా ఆ యొక్క మన పొరుగు వారిని మనం ప్రేమించాలి. మరి నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలనే మాటకు ఆ యొక్క నిజమైన అర్థము మరి ఏంటంటే, మనం ఈ లోకంలో ఏదైనా సంపాదించుకున్నామంటే, మనం ధనము కూర్చుకున్నామంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించి మన ఐశ్వర్యవంతులుగా చేశాడంటే, మరి ఎందుచేత ఆ విధంగా చేశాడంటే, మరి మనం ఆ యొక్క మనకి ఇవ్వబడినటువంటి ఆ ధనాన్ని ఆ యొక్క మన చుట్టూ ఉన్న వారికి మనము అందజేయడం ద్వారా, వారికి దేవుని ప్రేమను మనం చూపించడం ద్వారా, వారు ఆ యొక్క దేవుని ప్రేమను గుర్తించి వారు దేవునికి సమీపులుగా వారు వచ్చి మరి వారు ఆ యొక్క మరి ఆ విధంగా మరి దేవుని ప్రేమను మనం పంచేవారుగా ఉండాలి అనేటువంటిది ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Thank you, Jesus. Amen. If we could read let's go with 22 through 24. మరి ఇక్కడ 2 వచనాలు మనం చదువుకుందామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము మరి 22 నుంచి 24 వచనాలు మనం చదువుకుందాం. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది అని చెప్తా ఉన్నారండి. Amen. Amen. This speaks of our eyes being our light to our body. మరి ఇక్కడ వాక్యంలో ఆయన చెప్తా ఉన్నారు కదా, మరి మన కళ్ళు ఏవైతే ఉన్నాయో మరి దేహానికి అవి మరి ఆ యొక్క దీపమని ఆయన తెలియజేస్తా ఉన్నారండి. That the things that we let into our eyes either bring in light or darkness. మరి ఏదైతే మనం కళ్ళ ద్వారా లోపలికి కళ్ళ ద్వారా మనం చూసి ఆ యొక్క లోపలికి మనం ఆ యొక్క దాని గురించి ఆ విషయాన్ని మనం పంపిస్తా ఉన్నామో, ఆ యొక్క కళ్ళతో చూసిన దాన్నే మన జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేసేదిగా ఉంటుంది. కాబట్టి మీరు ఏం చూస్తున్నారో చాలా జాగ్రత్తగా గమనించండి అని ఆయన, మీరు చెడ్డవాటిని మీరు చూడకండి అనేటువంటిది ఇక్కడ మనకు ఆయన తెలియజేస్తా ఉన్నారండి. Either good or evil. మరి ఆ యొక్క మీరు మంచిని చూస్తున్నారా లేదంటే చెడు చూస్తున్నారా? మంచి చూస్తే మంచిని మీరు చూస్తూ ఉంటే మీ జీవితం మంచిగా ఉంటుంది, చెడుని చూస్తే మీ జీవితం చెడిపోతుంది అని ఆయన తెలియజేస్తా ఉన్నారండి.
we're either looking upon things that are going to feed our spirit and our relationship with God, or our flesh and our selfishness. మరి ఎప్పుడు కూడా మనం దేని వైపు మనం చూడాలంటే దేవుని వైపు మనం చూడాలి. మరి దేవుణ్ణి మనం ఆ యొక్క ఎక్కువగా తెలుసుకోవాలి. మన యొక్క స్వార్థాన్ని మనం తీసివేయాలి. మనలో ఉన్నటువంటి దేవునికి ఇష్టం లేనటువంటివి ఆ యొక్క మరి ఆ లోభత్వము, మరి ధనాశ, మరి ఏవైతే ఉన్నవో మరి ఆ యొక్క వ్యభిచార సంబంధమైనటువంటి కోరికలు, ఇవన్నీ కూడా మరి మంచివైన చెడ్డవైన మరి కళ్ళ ద్వారానే మనం పొందుకుంటాం. కాబట్టి మన కళ్ళని చాలా జాగ్రత్తగా మరి ఆ యొక్క పరిశుద్ధపరచుకోవాలి. మరి దానికి మనం ఒక వాక్యముతో మరి ఆ యొక్క కడగబడే విధంగా మన కళ్ళు పరిశుద్ధమైన వాటిని చూసే విధంగా మనం ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నారండి. Amen. Amen. Hallelujah. No man, no one, none of us can serve two masters. You can't serve God and yourself, your flesh. మరి ఆ యొక్క తర్వాత మరి ఆయన చెప్తూ ఉన్నారు కదా, ఎవరు కూడా ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండడానికి మరి కుదరని పని. కాబట్టి మీరు ఒకవేళ దేవునికి దాసులుగా ఉంటారా, లేదంటే శరీరానికి దాసులుగా ఉంటారా, లోకానికి దాసులుగా ఉంటారా, మరి ఏదోటి మీరు నిర్ణయం తీసుకోండి. మరి మీరు దేవునికి దాసులుగా ఉంటే మీరు ఆశీర్వదించబడతారు. లోకానికి దాసులుగా ఉన్నట్లయితే మీరు శాపానికి, ఆ యొక్క పాపంలో మునిగిపోయి మీరు నాశనానికి వెళ్ళిపోతారు అనేటువంటిది ఇక్కడ ప్రభు తెలియజేస్తా ఉన్నారండి. That's why his word tells us to crucify the flesh daily. మరి అందుకనే వాక్యం మనకు తెలియజేసేది ఏంటంటే, మరి పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు కదా, మరి ఈ లోకంలో ఉన్న మాలిన్యాన్ని నేను అంటించుకోకుండా ఉండే నిమిత్తము నేను ప్రతిరోజు నా యొక్క శరీరాన్ని సిలువ వేసుకుంటూ ఉన్నాను. మరి ఆ యొక్క మరి ఆ విధంగా నేను నా శరీరాన్ని నేను హింసించుకుంటా ఉన్నాను అని చెప్తా ఉన్నారండి. మరి మనం కూడా పౌలు భక్తుని వలె మరి ఆ యొక్క శరీరానికి లోబడకుండా శరీరాన్ని సిలువ వేసే వారంగా ప్రతి దినము మన సిలువను ఎత్తుకొని మనం వెంబడించే వారంగా, మనం మన శరీరాన్ని ఆశలను నెరవేర్చకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా మనం ఉండాలి అనేటువంటిది దేవుడు కోరుకుంటున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. Hallelujah. Amen. Let's read 25 through 32. మరి ఆ తర్వాత మరి 25 నుంచి మరి 32 వచనాల్లో ఉన్నటువంటి మాటలు మనం చదువుకుందామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22 నుంచి మరి ఆ యొక్క 25 నుంచి 32 వచనాలు మరి చదువుకుందాం. మరి అందువలన మీరు చెప్పింది ఏమనగా, మీరు ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చైనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చైనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రముల కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించడం వలన తన మొరడెక్కువ చేసుకోగలడు? వస్త్రముల గూర్చి మీరు చింతింపనేలా? అడుగు పువ్వులు ఎలాగో నెదురుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తమ సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో నొక్కదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడుగుగడ్డిని దేవుడిలాగా అలంకరించినట్లా అల్ప విశ్వాసులారా, మరి నిశ్చయముగా వస్త్రములు ధరింప చేయను కదా. కాబట్టి ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమే విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. Amen. In these scriptures, we find the Lord talking about what we wear, what we eat, and that He provides all these things for the fowl, the birds of the air, the beast of the field. So how much more important are we than they? మరి ఈ యొక్క మరి వాక్య భాగంలో మరి ఆ యొక్క మరి ఏమి తింటాము, ఏమి ధరిస్తాము అని ఆలోచించుకుంటూ ఉండేటువంటి వారు, బాధపడుతూ ఉండేటువంటి వారి కొరకు మరి ఆ విధంగా మీరు బాధపడొద్దు, మరి ఆ విధంగా మీరు ఆలోచించొద్దు. ఎందుకంటే ఆ యొక్క లోక సంబంధమైనటువంటి వారు ఈ విధంగా ఆలోచిస్తారు.
మరి నా యొక్క బిడ్డలు ఆ విధంగా ఆలోచించడానికి మరి నేను ఇష్టపడను అనేటువంటి విధంగా మరి ఆకాశ పక్షుల్ని ఎలాగైతే నేను పోషిస్తూ ఉన్నానో, మరి వాటికి ఎలాగైతే నేను సమస్తాన్ని సమృద్ధిగా ఇస్తూ ఉన్నానో, అలాగే నా బిడ్డలకు కూడా నేను సమస్తాన్ని సమృద్ధిగా ఇస్తాను అనేటువంటిది ఆయన వాగ్దాన పూరితంగా ఇక్కడ మనకి మాట చెప్తున్నట్లుగా మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. Amen. ఆమేన్. That we shouldn't worry about these things, because that's what the Gentiles do. And when they speak of Gentiles, it's like fatherless people, the people without God. మరి మరి ఈ విషయాల గురించి మరి ఆ యొక్క పరమ తండ్రి మనం కలిగి ఉన్నటువంటి మనం ఏ విధంగా కూడా ఆలోచించవసరం లేదండి. ఎందుకంటే మనకు సమస్తాన్ని అనుగ్రహించడానికి మన యొక్క పరలోకంలో మన యొక్క పరమ తండ్రి మనకు అన్ని కూడా సమయానుకూలంగా అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. మరి అన్యులైనటువంటి వారు వీటన్నిటి గురించి ఆలోచిస్తారు, ఎందుకంటే వారికి తండ్రి లేడు, వారు అనాథులుగా వారు ఉన్నారు, వారికి పరమ తండ్రి అంటే ఎవరో తెలియదు. కాబట్టి వారు అనాథలుగా అన్యులుగా ఉన్నటువంటి వారే ఈ విధంగా వాటన్నిటి కొరకు ఆలోచిస్తారు. మరి మీరు అనాథలు కాదు, మరి మీరు పరమ తండ్రిని మీరు కలిగి ఉన్నారు, మీరు అలాంటి వాటిని మీరు ఆలోచించకండి, మరి అలాంటి వాటి గురించి మీరు ఏ విధంగా కూడా బాధపడకండి అని ప్రభు మనకు తెలియజేసినట్లుగా మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. Amen. Hallelujah. But we have a Father. We have a God, and He knows everything we have need of. So we should not ever fear or desire more than what we need. మరి మనకు ఆ యొక్క సమస్తాన్ని సమృద్ధిగా ఇవ్వగల పరమ తండ్రి మనం కలిగి ఉన్నాం కాబట్టి మనకి ఏం అవసరమో, మరి ఎంత అవసరమో, ఎప్పుడు అవసరమో, మరి అవన్నీ కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన అన్నీ కూడా సమయానుకూలంగా మనకు అనుగ్రహిస్తారు. మరి ఆయన మరి అందుకని మనం దేని విషయం కూడా బాధపడకూడదు. అన్ని విషయాల్లో మరి ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన యందు నమ్మిక ఉంచాలని మరి దేవుడు కోరుకుంటున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. Amen. హల్లెలూయా. Verse 33. మరి 33 వచనాన్ని మనం చదువుకుందామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనము. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అని తెలియజేస్తున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. Hallelujah. Amen. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. In our lives, we should live them, seeking first kingdom of God and His righteousness, and all else will be added unto us. మరి మొట్టమొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని మనం వెదికి ఉన్నప్పుడు మరి ఖచ్చితంగా మనకి ఏం అవసరమో అవన్నీ కూడా ఆయన మనకు అనుగ్రహిస్తాను అనేటువంటిది, మనం దేన్ని వెదకూడదు, దేన్ని వెతకాలి అనేటువంటి విషయాన్ని ఆయన మనకి అధ్యాయంలో చాలా తేట తెల్లంగా ఆయన తెలియజేసినట్లుగా మనం చూస్తున్నామండి. And verse 34. మరి 34వ వచనంలో మనం చూసినట్లయితే, రేపటిని గూర్చి చింతింపకడి, రేపటి దినము దాని సంగతులను చింతించును, ఏనాటి కీడు ఆ నాటికి చాలును అని చెప్తా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. Hallelujah. Amen. హల్లెలూయా. See, if we love God and we trust Him, we have no need to take thought for tomorrow, because there's enough evil in this day that we have to battle with and use His name on for us to even worrying about tomorrow. మరి ఈరోజు మరి మనము ఆ యొక్క వాక్యాన్ని విన్నటువంటి మనము మరి ఏ విషయంలో కూడా మరి మనం చింతపడేవారుగా, ఏ విషయంలో కూడా మనం ఆ యొక్క ఎక్కువగా బాధపడేవారుగా మనం ఉండకూడదు. మరి ఏ విషయంలో మనం ఆ యొక్క మరి దేవుని విషయాల మీదే, ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదికే వారంగా మనం ఉండాలి. అప్పుడు మరి అవన్నీ కూడా అనుగ్రహించే దేవుడుగా ఆయన మనకు ఉన్నారు, మన పరలోకపు తండ్రిగా ఆయన ఉన్నారు. మనం రేపటి గురించి మనం చింతపడకూడదు. మరి మనకి అవి లేవు ఇవి లేవు అని చింతపడకూడదు. మరి మనం ఆ యొక్క వేషధారుల వలె, అన్ని జనుల వలె మనం ఉండకూడదు. ప్రత్యేకించబడి దేవుని బిడలంగా మన ఈ లోకంలో విశ్వాసముతో ప్రతి విషయంలో ఆయన యందు నమ్మకముంచి జీవించే వారంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Amen. హల్లెలూయా.
See, God has impressed in my heart that if we take the 2 commandments, that we love Him with everything that we are, and we love one another, we'll have no need to worry about all these things, about what we eat, what we drink, what we're going to be clothed with, even where we're going to stay tonight. God will provide. మరి నేను వర్తమానాన్ని ప్రభు మీకు ఏం చెప్పాలి నేను ప్రభు దగ్గర నేను అడిగినప్పుడు ప్రభు నాకు చెప్పినటువంటి విషయం ఏంటంటే, మరి ఈ వర్తమానం మీకోసమే కాదు, మరి నా కోసం కూడా ఇది అవసరమైనటువంటిది. మరి మరి ఆయన చెప్పిన 2 ఆజ్ఞలు మరి మనం తప్పకుండా మనం పాటించాలి. మరి ఆ 2 ఆజ్ఞలు మనం పాటించేటప్పుడు మరి ఆయన యందు పూర్తి ఆయన పూర్తిగా మన పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మనం ప్రేమించి మనల్ని మనం ప్రేమించుకున్నట్టు రీతిగా మన పొరుగు వారిని మనం ప్రేమించినప్పుడు మరి అది ఆ విషయము ఎలా ఉండాలి, ఏం చేస్తే మరి ఆ విషయాన్ని మనం చేయడానికి మరి వీలుగా ఉంటుంది అనేటువంటిది ఇక్కడ మనకు సమాధానం మనకు ఆయన చూపించారండి దేవుడు. మరి మొట్టమొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెదికే వారంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. అప్పుడు అవన్నీ కూడా మనకి ఆయన సమృద్ధిగా ఆయన అనుగ్రహించేటువంటి దేవుడుగా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Hallelujah. 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 Thank you, Jesus. Hallelujah. Amen. Jesus. Thank you, Lord. Thank you. Hallelujah. Right. Hallelujah. Well, that's all I got, brother. If there's any prayer requests, anything that we need to go over, any questions anyone wants to ask. Hallelujah. Hallelujah. Thank you, Jesus. Yes, sir. Yes, sir. మరి విన్న వాక్యాన్ని బట్టి ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనేటువంటి విషయం మీరు తెలియజేయాలన్నా, లేదా మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మీరు తెలియజేయండి. మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నప్పటికీ కూడా మీరు తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేసి ఆ ప్రశ్నలకు సమాధానం ఇస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. Seek ye first the kingdom of God and His righteousness, and all His things shall be added unto you. Hallelujah, 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 hallelujah. Hallelujah, hallelujah. Man shall not live by bread alone, but by every word that comes from the mouth of God. Hallelujah, hallelujah. Hallelujah, 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 hallelujah. Ask and it shall be given unto you. Seek and you shall find. Knock and it shall be open unto you. Hallelujah, 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 hallelujah. Thank you, Jesus. Hallelujah. Thank you, Jesus. మొదట మీరు దేవుని రాజ్యం ఆయన నీతిని వెదకుడి, అప్పుడవన్నీయు మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడున్. హల్లెలూ హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉందండి. మరి ఆ యొక్క మనం జీవించేది ఆయన మాట ద్వారా, ఆయన వాక్యము ద్వారా. మన యొక్క మరి ఆహారం అయితే ఈ మృతతుల్యమైనటువంటి శరీరానికి మాత్రమే అది ఉపయోగపడేదిగా ఉంటుంది, కానీ దేవుని వాక్యము మన శరీరానికి, మన ఆత్మకు, మరి మన ప్రాణానికి అన్నిటికీ కూడా ఉపయోగకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మరి ఉంటుంది అనేటువంటిది వాక్యం మనకు తెలియజేస్తుంది. అందుకే మరి మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని ఇక్కడ భక్తుడు రాస్తూ ఉన్నాడండి. మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. హల్లెలూయా 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 హల్లెలూయా. మరి చక్కని మాటలు మరి దైవజనుల ద్వారా దేవుడు మనకు అవసరమైనటువంటి మాటలు, మరి ఎంతో కృంగుదలలో, ఎంతో బాధలో, మరి ఆ యొక్క మరి వేదనలో, మరి అప్పుల బాధలో, మరి ఆ యొక్క ఎన్నో సమస్యల్లో ఉన్నటువంటి మనకు మరి లోక సంబంధమైనటువంటి విషయాల గురించి మీరు ఆలోచించకండి. మరి మీరు దైవ సంబంధమైనటువంటి విషయాలు, పర సంబంధమైన విషయాలు మీరు ఆలోచించండి. నా బిడ్డలుగా ఉన్నటువంటి వారు మరి నా వైపు చూస్తే మీకు అన్నీ కూడా ఎప్పుడు కావాలో నేను వాటిని అన్ని కూడా అనుగ్రహిస్తాను. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని ఆయన వాగ్దానాన్ని మరొకసారి అయ్యగారి ద్వారా మనకు జ్ఞాపకం చేశారు. మరి దేవాదేవునికి ఎంతగానో స్తోత్రాలు తెలియజేసుకున్నా. మరి ఈ విషయాలు నా జీవితానికి, నా యొక్క మరి నేనున్నటువంటి పరిస్థితుల్లో నాకెంతో అవసరమో అని నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అలాగే మరి మీ జీవితాలకు ఎలా ఆశీర్వాదకరంగా ఉంది అనేటువంటి విషయం మీరు తెలియజేయాలన్నా, మరి మీకు ఏదన్నా ప్రార్థన అవసరాలు ఉన్నట్లయితే మరి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యంలో కూడా మీకు ఏమన్నా ఇంకా తెలుసుకోవాలని మీకు ఏదైనా అనుమానం ఉన్నట్లయితే, ఏదైనా ప్రశ్నలు ఉన్నట్లయితే కూడా మీరు అడగొచ్చు అని అయ్యగారు చెప్పారు. ఏదైనా వాక్యంలో ఏదైనా ప్రశ్నలు సమాధానం కావాలన్నా కూడా మీరు అడగొచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ వందనాలు బ్రదర్. బ్రదర్ గారు తర్జుమా చాలా చక్కగా చేశారు. మేము కొత్తగా జాయిన్ అయినాం. నేను చాలా సంతోషంగా ఉన్నా బ్రదర్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. Brother Dasri is telling you today we are very much blessed through the word God spoke through you, and it is a very helpful us and very comforting us, and delivering from all our problems and all our burdens and all our thoughts about the worldly things, and we released from all the thoughts, and we have experiencing the joy and peace of God in our hearts. Thank you so much for sharing the wonderful word among us. Thank you so much, sir. Praise the Lord. Praise the Lord. Amen. Amen. Thank you, sir. It is my pleasure to help. Yes, sir. Thank you, sir. Thank you. Praise the Lord. అన్న వందనాలన్నా. అన్న వందనాలన్నా. చెప్పండి అన్న. నర్సయ్య అన్న. అందులో మార్నింగ్ నుండి వాక్యము చెప్పారు కదా. వాక్యం నిజం మనం చెప్పి
ఉండే కాదు మహింపరిచే విధంగా అలాగే ప్రార్థన ఉండాలి. మనం దేవుని మీద ఆధారపడి దేవుని వైపు ఉన్నప్పుడు మనల్ని మరి మనమే అలా చేయటం వల్లే కొనుక్కోలేకపోతున్నామని చాలా చక్కగా వివరించారు. రియల్లీ సమ్ మెసేజ్ మెసేజ్ రియల్లీ అంటే మనం వింటూ ఉంటాం, కానీ మనం ఆ ఇన్బిల్ట్ ఆ వాక్యాన్ని ఎలా రిసీవ్ చేసుకుని దాని గుణంగా అనేది అలాగా చెప్పారు. చక్కగా బాగుంది. మీరు చెప్పినవైనా అనుకోకండి. ఆ హౌస్ గురించి సాల్వేషన్ అది కొంచెం తలుచుకొని తొందరగా అవ్వాలని వాటి నుండి నేను చేసే వరకు మరి వాళ్ళలో కూడా మరి మనం ప్రయత్నం చేస్తున్నాం, మరి తప్పేవాడు కాదు. సో మీరు కూడా చాలా అందరూ హెల్ప్ చేస్తున్నారు ఇందులో గ్రూప్ లో, కానీ దాన్ని ఎలా చేయాలని ఎక్స్టెన్షన్ చేస్తున్నారు దేవుని కృప బట్టి. మీ వాయిస్ క్లియర్ గా లేదు, వాయిస్ బ్రేక్ అవుతా ఉంది. మీ వాయిస్ బ్రేక్ అవుతా ఉంది, మీరు చెప్పేది అర్థం కాలేదు. పాస్టర్ గారికి పర్సనల్ గా మాట్లాడండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. మరి సిస్టర్ హేమలత is telling and today's word you shared about the 6th chapter in the Matthew, and we learned many things, and how to pray, how to fast, and how to think about our life. These all things is very important in our lives, and today this is many times we heard about this, but today we understand what God wants in our lives. That is we must seek his kingdom and his righteousness, that all things will be added unto us. That is the thing we learn from the word of God, what God want in our lives. Thank you so much for giving the key of the living of life. Thank you so much, sir. Praise the Lord. And also she is requesting to pray for her about she is facing some problems to selling her house, because please pray for her. God will open doors to sell her house with a good price, and he will send a good that person to come and buy the house in that place. Yes sir, yes sir. Please remember her, sister Hemlata, in her daily prayers, and also please pray for her work, and she is working in a Bible college, and she is doing God's work, and please pray for her. She will be many people will be blessed by sister Hemlata, because she is doing a great role in that Bible college, and please pray for her and her job and her prayer need. Yes sir, yes sir, yes sir. అమ్మ అయ్యగారు తప్పకుండా మరి ప్రార్థన చేస్తారు. మరి ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి మీకు అనేకమైనటువంటి విషయాల్లో మీ ప్రతి అవసరతల్లో ప్రభు మీకు సహాయం చేసి నడిపించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. థాంక్యూ. ప్రైజ్ లార్డ్. అమ్మ థాంక్యూ అమ్మ, వందనాలమ్మ. మరి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఇంకా మరి విన్న వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయం తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నా ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. నాహము పోవాలయ్యా, నాకు దీనత్వము యువయ్యా. యేసయ్యా
నా స్వయము చావాలయ్యా, నీవు నాలో బ్రతకాలయ్యా యేసయ్యా. నా ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను వెదికెదనయ్యా. హల్లెలూయా. మన ఉపవాసం ఎలా ఉండాలి అనేటువంటి విషయము చాలా చక్కగా ప్రభు ఈరోజు మనతో మాట్లాడారు. మరి ఆయనతో సహవాసం మనం పెంచుకునే విధంగా, ఆయనతో మరి ఆయన వెదికే వారంగా మన ఉపవాస ప్రార్థన ఉండాలి. అంతేగాని మరి వేరే ఆలోచనలు ఏమీ మనకు ఉండకూడదు అనేటువంటిది. ఆ విధంగా మనం ఉపవాసం ఉన్నప్పుడు అనేకమైన దీవెనల ఆశీర్వాదాలు మనం పొందుకునే వారంగా ఉంటాము అనేటువంటిది చాలా చక్కని రీతిలో ఆయన వివరించారు. మరి దేవుడే మరి ఆయన బ్రదర్ గారిని ప్రేరేపించి మనతో ఏం మాట్లాడాలి అని అడిగినప్పుడు మరి మాటలు అందజేస్తారు. మనందరికీ కూడా అవసరమైనటువంటి మాటలు. మరి నూతన సంవత్సరంలో కొన్ని దినాల్లో మనం ప్రవేశించబోతున్నాం. మరి పాత సంవత్సరంలో మనం ఆ యొక్క జీవించినటువంటి ఆ యొక్క ఏమైనా మన జీవితంలో ఏమైనా తప్పులు మనం చేసినప్పటికీ కూడా, ఏ తప్పులైతే మనం చేసామో మరి తిరిగి పాత సంవత్సరంలో చేసిన తప్పులు నూతన సంవత్సరంలో చేయడానికి వీల్లేదు. మరి అందుకనే ఇంకా మనం ఒకవేళ అటువంటి విషయాల్లో మనం ఇంకా తప్పిపోతూ ఉంటే మనం సరి చేసుకుని మరి ఆ యొక్క ఖచ్చితంగా ఆయన బోధించినటువంటి విధంగా మనం ముందుకు సాగిపోవాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మరి విన్న వాక్యము ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందని తెలియచేయాలన్నా, మరి మీకు ఏమైనా మరి ప్రార్థన అవసరతలు ఉంటే మరి దయచేసి తెలియచేయండి. మరి ఆ యొక్క అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. నీవు ఉపవాసముండి ప్రార్థించినప్పుడు అపవాదినే నీవు ఓడించినావు. నీవు ఉపవాసముండి ప్రార్థించినప్పుడు అపవాదినే నీవు ఓడించినావు. నేను ఉపవాసముండి ప్రార్థించుచుండగా, నేను ఉపవాసముండి ప్రార్థించుచుండగా శోధనపై జయముందే. కృపను నాకీయుము, కృపను నాకీయుము. నా ఉపవాస ప్రార్థనలో నిన్ను నేను వెదికెదనయ్యా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మరి విన్న వాక్యము आपको ज़िंदगी में कैसा आशीष का कारण वचन रह गया, आप बता सकता है. आपको कोई प्रार्थना निवेदन हो तो आप बता सकता है. విన్న వాక్యము మీ జీవితాలకు ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉందనే విషయం మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. అన్నా వందనాలన్న. నర్సయ్య అన్న చెప్పండి. అన్నా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి అన్న మోషే అన్న చెప్పండి అన్న. అదే ఆరోగ్యం విషయము, మందిరం విషయము ప్రార్థించండి పాస్టర్ గారు. అన్న అన్న అదే అన్న, ఇది ఎట్లా ఉందన్నప్పుడు రిపోర్ట్ ఏమన్నారు డాక్టర్స్? అదే అన్న అన్న ఓకే. దేవుని సేవలో పరిచర్య ఆగకుండా అది వర్ధిల్లినట్లుగా అభివృద్ధి చెందినట్లుగా ప్రార్థించండి గారు. త్వరగా జననలు కట్టబడాలని ప్రార్థించండి.
Okay. Pastor Moses is telling, and he is a prayer request, and he is going through a health problem in his life, and please pray for Pastor Moses, and also God will touch him and heal him and deliver him from the failure of the kidney problem, and God will help him and heal him completely and give new kidneys for him. And also he's asking to pray for the ministry and going on for the glory of God. In the God will help him in the church and his ministry, and he's constructing a church in a new place, and please pray for the construction work will be over very soon, and it will be used for the glory of God. And please uphold Pastor Moses and his family and his church and his ministry, and remember his God will deliver him from the health problem also. Yes, sir. Yes, sir. Amen. Amen. Let me go ahead and pray now. Yes, sir. Yes, sir. Heavenly Father, you know these requests that have been asked of you. Father, you say you give us the desires of our heart, and where two or more gather together in your name, it shall be done. Father, I just ask you to touch each one who needs healing, each one who needs a blessing, each one who needs finances met. Father, just touch each and every trouble that comes upon your people. Bless your outreach, Lord, each one of them. Give them the strength and the power to go forth and to speak your word and to bring those that do not believe into the fold, to where they believe, they love, they care. Father, we just thank you for all these things. In Jesus' precious name, amen. 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 Hallelujah. Thank you so much, sir, for sharing God's word and praying for us. We are really very much blessed today. Thank you so much, sir. Thank you so much. Praise the Lord. Thank you. Amen. Praise the Lord. We hope we will meet you again in another meeting, if God's will. Please take your valuable time and come again and share the words God's word in our meeting in the future. Amen. Yes, sir. Sir. Thank you. Thank you so much, sir. Thank you, sir. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మరి చక్కని మాటలు మనం ఇంతవరకు కూడా మరి విన్నామండి. మరి విన్నటువంటి మన అందరం కూడా ధన్యులము. మరి ఆ విధంగా మరి అనేకమైనటువంటి విషయాలు ప్రభు మనకి తెలియజేశారు తన దాయసుని ద్వారా. మరి మనం ఎంతో ధన్యులమని నేను నమ్ముచూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ విధంగా మరి మనం దేవుని మాటలు వినడానికి ప్రభు మన అందరం కూడా వేరే వేరే ప్రాంతాల్లో మనం ఉన్నప్పుడు కూడా మరి అందరం ఒక చోటకు వచ్చి దేవుని మాటలు వినడానికి ప్రభు మనకి సహాయం చేశారు. దేవునికి స్తోత్రం. మరి ఆ విధంగా మరి ఎంతో ఆసక్తితో ప్రతి ఆ మీటింగ్కి మరి వస్తున్న మీ అందరికి కూడా నర్సయ్య గారికి, అలాగే మరి ఆ యొక్క మోషే అన్నకి, అలాగే హేమలత గారికి, అలాగే సంతోషమ్మ గారికి, మరి మన సుమన్ అన్నకి, అలాగే మరి ఆ యొక్క సుధాకర్ గారికి, మరి ఆ యొక్క మరి హానోక్ బాబు, వీరందరికీ కూడా మరి నా యొక్క ప్రత్యేకమైన వందనాలమ్మా. మరి ఆ యొక్క మరి ఆ యొక్క మరి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి హరిద్వార్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఆయన ప్రతి మీటింగ్కి ఆయన వస్తూ ఉన్నారు. మరి ఆయనకి ప్రత్యేకమైన వందనాలు. उत्तर प्रदेश में हरिद्वार भैया आपको बहुत बहुत धन्यवाद. आप हमारे बीच में आया है, आपको बहुत बहुत धन्यवाद. हर मीटिंग में आप आके प्रभु को वचन सुन रहे, आपको बहुत बहुत धन्यवाद ब्रदर. అలాగే పీటర్ గారు కూడా మరి మానక ప్రతి మీటింగ్కి ఆయన వచ్చి దేవుని మాటలు వింటూ ఉన్నారు. అన్న వందనాలన్న. మరి ఈ విధంగా మరి అనేక విషయాలు మనం నేర్చుకోవడానికి, మరి మీతో కలిసి నేను కూడా మరి ఆ మాటలు నేర్చుకోవడానికి మరి ప్రభువు నాకు సహాయం చేస్తున్నందుకు నేను దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటున్నా ఉన్నా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ యొక్క కూడికను మనం ముగించుకుందామండి. మరి మన మధ్యలో ఉన్న సుమన్ అన్న మరి ఆ యొక్క మరి ప్రార్థన ద్వారా ప్రార్థన ఆశీర్వాదం ద్వారా మరి కూడికను మనం ముగించుకుందాం. సుమన్ అన్న ప్రార్థన చేస్తారు. సుమన్ అన్న ప్రార్థన ఆశీర్వాదం ద్వారా మరి కూడికను మనం ముగించుకుందామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా.
మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా తండ్రి, నీ దాసుని ద్వారా ప్రభువా రిచర్డ్ గారి ద్వారా తండ్రి నువ్వు మాట్లాడిన ప్రతి విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాను. మా రక్షకుడా, మా తండ్రి, మా దేవ, మా పరిశుద్ధమైన దేవుడవు తండ్రి, మారుని దేవుడవు తండ్రి, మార్పులేని దేవా తండ్రి, దూర ప్రాంతంలో ఉండు ప్రభువా తండ్రి, దావజనులు ప్రభా తండ్రి, విశ్వాసులు ప్రభా తండ్రి, ప్రతి ఒక్క బిడ్డలు ప్రభా దూర ప్రాంతంలో ఉంటూ ప్రభా ఈ జూమ్ మీటింగ్ ద్వారా ప్రభా ప్రతి ఒక్కరు ప్రభా కలిసి నీ దాసుని ద్వారా ప్రభా తండ్రి నువ్వు పలికిన ప్రతి వాక్కును బట్టి నీ కొందనాలు వినడానికి ప్రభా తండ్రి మాకు ప్రభా తండ్రి మాకు జ్ఞానాన్ని ప్రసాదించిన దేవుడా తండ్రి స్తోత్రం చెల్లించుకుంటాం ప్రభా. నశించి పోషణ ఆత్మల ద్వారా ప్రభా తండ్రి ప్రాణం దేవా ప్రార్థన చేయడానికి ప్రభు తండ్రి మమ్మల్ని తండ్రి దేవాన్ని కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ నోటి బూర ద్వారా ప్రభావ మమ్మల్ని అందరినీ నువ్వు వాడుకోమని ప్రార్థిస్తున్న మా రక్షకుడిని కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, లోక రక్షకుడు ప్రభు. ఈ లోకంలో తండ్రి ఎంతో మంది నశించి పోసిన ఆత్మలు ఉన్నారు దేవాన్ని కొందనాలు. రాళ్ళను రప్పలను పుట్లను పూజిస్తూ తండ్రి విగ్రహారధులు బానిసై నిమగ్నమై ఇదే లోకం అనుకుంటూ జీవిస్తూ ఉన్నవారు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు దేవాన్ని కొందనాలు. ప్రతి ఒక్కరు ప్రభు తండ్రి నీ సన్నిధానంలో చూడాలని సహాయం దయచేయండి ప్రభా తండ్రి. వివిధ రోగాల ద్వారా ప్రభా తండ్రి బిడ్డలు ప్రభా చివరి స్టేజ్ లో ప్రభా తండ్రి ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి నీ కొందనాలు. ప్రతి ఒక్కరిని స్వస్థత అనుగ్రహించమని, నీ నామానికి మహిమకరంగా వాడుకోమని, ప్రతి కార్యం జరిగించమని ఈ వీటి ప్రభా జూమ్ ప్రభా తండ్రి నడిపిస్తున్న ప్రభా తండ్రి జయచంద్ర ప్రభా తండ్రి రాజును బట్టి నీ కొందనాలు తండ్రి. వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ పరిచయను తండ్రి, వాళ్ళ విశ్వాసంలో ప్రభా ప్రతి ఒక్కరిని దీవించి బలపరచమని, నీ నామానికి మహిమకరంగా వాడుకోమని ప్రార్థిస్తున్న తండ్రి దేవుని కొందనాలు. నీ దాసుడు ప్రభా ఎంతో ప్రభా తండ్రి ప్రయాసంతో ప్రభా ఈ జూమ్ ను నడిపిస్తుండగా ప్రభా కొంతమందికైనా ప్రభా తండ్రి నీ స్వార్థను పంచడానికి తండ్రి ఈ జూమ్ ద్వారా ప్రభా వినిచిన ప్రతి ఒక్క బిడ్డను నువ్వు జ్ఞాపకం చేసుకోమని, ప్రతి ఒక్కరిని మంచి ఆరోగ్యం ప్రసాదించమని తండ్రి. ప్రపంచ దేశాలలో తండ్రి ఈ యొక్క ప్రభా తండ్రి జూమ్ మీటింగ్ వెళ్ళడానికి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవానికి కొందనాలు. ప్రతి ఒక్క రోజు ప్రభా ప్రతి ఒక్క ప్రభా తండ్రి దేశాలలో తండ్రి ఈ జూమ్ మీటింగ్ నడిపిస్తుండగా నీ కాపుదల నుంచి నడిపించమని, కొత్త వారు జైన్ అయి ప్రభా నీ వాక్కును ప్రభుత్వం వినడానికి తండ్రి ప్రతి ఒక్కరిని నువ్వు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవానికి కొందనాలు. ప్రభా బోధించిన తండ్రి దావజన్ని నువ్వు ఆశీర్వదించమని, వాళ్ళ కుటుంబాన్ని నువ్వు దీవించి బలపరచమని ప్రార్థిస్తున్న తండ్రి దేవానికి కొందనాలు. ఇలాంటి ప్రభా తండ్రి ప్రభా బోధనలు ప్రభా తండ్రి మాకు తండ్రి జ్ఞానం కుదవిన్నది దేవా నువ్వు జ్ఞానం ప్రసాదించమని తండ్రి నీ దావజన్ను ప్రభా తండ్రి సకాలంలో వచ్చి నీ టైంలో ఉండి ప్రభా నీ వాక్కును వినడానికి మా అందరినీ పురికొల్పమని నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ మా రక్షకుడు మా ప్రభు అయిన యేసయ్య అతిశేష నామంలో ప్రార్థించి అడివేడుకుంటూ పొందుకుంటున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందామండి. ఇప్పుడు మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఆశీర్వాదం తీసుకుందామండి. ఇప్పుడు మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, కాపుదల ఇక్కడ కూడి ఉన్న మనకును సమస్త లోకంలో ఉన్నటువంటి ఆయన ప్రియులైన పిల్లలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. హరిద్వార్ ధన్యవాద్, బహుత్ బహుత్ ధన్యవాద్. సుహాసిని గారు వందనాలండి. మరి అది త్వరలోనే ప్రైజ్ లార్డ్ సార్. జై మసీకి సార్. మోషి అన్న వందనాలన్నా. అన్న వందనాలన్నా. రిచర్డ్ సార్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ రిచర్డ్ సార్. Thank you so much. Thank you so much, sir. See you again, sir. See you again. See you again. Please pray for me. Yes, sir. See you later. Thank you, sir. Thank you so much. Y'all have a blessed day. God bless all. Have a blessed day to you too, sir. God bless you too, sir. Thank you, sir. Thank you. Thank you, sir. Amen. Thank you, sir. Thank you. చక్కని మాటలు మాకు బోధించినందుకు వందనాలు సార్. మీకు కూడా అన్న చాలా వందనాలన్నా. వందనాలన్నా. సార్ మీరు చక్కగా ట్రాన్స్లేషన్ చేసినారు. మీకు కూడా మా హృదయపూర్వక వందనాలు అన్న. వందనాలన్నా జయన్న గారు. వందనాలన్నా. అందరికీ ప్రత్యేకమైన వందనాలన్నా. అన్న మీరు జాయిన్ అయిన మీరందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటాను. వందనాలు సార్. అన్న ఓకే అన్న. అందరితో మరి మీటింగ్ మనం ముగించుకుందామండి. మరి ఆ యొక్క మరలా మంగళవారం జరిగేటువంటి మీటింగ్ లో మనం కలుసుకునే పర్యంతము ప్రభు కృప మన అందరికీ తోడైండి నడిపించును గాక. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ